పూరి జగన్నాథ స్వామి దేవాలయం అనగానే ఇక్కడ ఎన్నో రహస్యాలు, ఎన్నో విశేషాలతో ప్రసిద్ధి చెందింది. పూరి జగన్నాథ స్వామి దేవాలయం అనేక రహస్యాలు మరియు విశేషాలతో ప్రసిద్ధి చెందింది. అలాంటి పూరి జగన్నాథ స్వామి దేవాలయం గురించి పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింకుని క్లిక్ చేసి వీడియోని చూడండి. ఇక ఈ వీడియోలో మనం ఈ పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో ఉన్న కొన్ని రహస్యాలను, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని మనం తెలుసుకుందాం. జెండా గాలికి విరుద్ధ దశలో ఎగరడం. పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో కనిపిస్తున్న జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేక దిశలోనే ఎగురుతూ ఉంటుందని చెప్పబడింది. ఈ విషయం సైంటిస్టులకు కూడా అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో ఈ పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో ఉన్నాయి. ప్రతిదీ దేవుడి మహిమలాగా భక్తులు భావిస్తారు. రెండవది, జెండా మార్పు. ప్రతిరోజు ఖచ్చితంగా ఇక్కడ జెండాను మారుస్తారు. ఎంతటి వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇది ఆగదు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా జెండాని మార్చడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కరోజు ఈ జెండాని మార్చడం మిస్ అయినా 18 సంవత్సరాలు గుడిని మూసివేయాలని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ప్రసాదం తయారీ. ప్రతిరోజు ఆలయంలో 1,00,000 మందికి పైగా భక్తులకు ప్రసాదం తయారు చేస్తారు. ఆశ్చర్యకరంగా ప్రసాదం ఎప్పుడూ మిగలదు లేదా తక్కువ కాదు. అంటే సరిగ్గా సరిపోతుంది ప్రతి ఒక్కరికి. ఇది కూడా ఎవరికి అంతు చిక్కని ఒక రహస్యంగానే ఉంది. ఈ ఆలయ నిర్వహణలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఈ వంటగదిని లక్ష్మీదేవి పరిరక్షిస్తుంది అని చెబుతూ ఉంటారు. అందుకోసమే ఈ వంటగదిలో ఏదైనా తప్పు జరుగుతుంటే ఒక కుక్క నీడ గోడ పైన కనిపిస్తుంది. అప్పుడు ఈ మొత్తం వంటని భూస్థాపితం చేసి మళ్ళీ వంటని ప్రారంభిస్తారు. ఇది కూడా ఒక అద్భుతమని అక్కడి ప్రజలు చెప్తుంటారు. సింహద్వారం లోపల శబ్దాలు వినిపించకపోవడం. సింహద్వారం బయట సముద్రపు అలల శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి, కానీ లోపల ప్రవేశించగానే మీకు ఏ శబ్దం వినిపించదు. ఇది సైంటిఫిక్ గా కూడా అంతుపట్టని ఒక రహస్యంగా మారింది. దీన్నే భక్తులు దేవుడి మహిమ అని అంటున్నారు. పక్షులు మరియు విమానాలు ఈ గోపురం పైన ఎగరకపోవడం. ఆలయ గోపురం పైన పక్షులు లేదా విమానాలు ఎగరడం ఎక్కడా కనిపించదు. దీనికి సంబంధించిన కారణాలు స్పష్టంగా తెలియకపోయినా భక్తులు దీన్ని దేవుడి మహిమగా భావిస్తారు. సుదర్శన చక్రం. ఆలయంలోని సుదర్శన చక్రం ఎటువంటి కోణంలో మీరు చూసినా మీ వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ విశేషం భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తుంది. రత్నభండారం. రత్నభండారం అంటే ఆలయంలోని ఖజానా. చివరిసారిగా 2024 జూలై 16న రత్నభండారాన్ని తెరిచి అందులో ఉన్న ఆభరణాలను మరియు నిధులను పరిశీలించారు. దాదాపు 2 టన్నుల బంగారం, 500 కిలోల వెండి, అనేక వజ్రాలు మరియు మాణిక్యాలు ఉన్నాయని లెక్కించబడింది. కానీ రాజకీయ మరియు భద్రతా కారణాల వల్ల దాన్ని పూర్తిగా లెక్కించలేకపోయారు. సెలబేగా కథ. 17వ శతాబ్దంలో సెలబేగా అనే ముస్లిం భక్తుడు జగన్నాథ స్వామి మీద అపారమైన భక్తితో ప్రాచుర్యం పొందాడు. యుద్ధంలో గాయపడి జగన్నాథుని ప్రార్థించినప్పుడు అతను గాయాలు మాయమయ్యాయి. ఆలయంలోకి అనుమతించకపోయినా రథయాత్రను చూసే ప్రయత్నం చేసేవాడు. ఒకసారి రథయాత్రకు ఆలస్యంగా వెళ్తుండగా అతని ప్రార్థన కోసం రథం నిలిచిపోయింది. అతను రథాన్ని దర్శించేదాకా అది కదల్లేదు. అంటే ఎంతటి కరుణామయుడో ఆ జగన్నాథుడు. ఇప్పటికీ ఆ రథయాత్రలో అతని సమాధి దగ్గర రథం కొంతసేపు ఆగుతుంది. ఇది భక్తులలో విశ్వాసాన్ని పెంచుతుంది. నీలచక్రం మరియు నీలమాధవ కథ. నీలచక్రం విశ్వానికి రక్షణగా భావించబడుతుంది. ఈ నీలచక్రం నీలమాధవ విగ్రహానికి సంబంధించి ఉంది. పురాణ కథనాల ప్రకారం నీలమాధవ అనే విగ్రహం ఒక పచ్చని అడవిలో ఉండేది. భక్తులు దీన్ని దర్శించడం చాలా అరుదుగా చేసేవారు. ఈ విగ్రహం ఒక మంత్రపుటంగా భావించబడేది మరియు దాని యొక్క శక్తి ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది. ఈ విగ్రహం కనుగొనడానికి అనేక మంది రాజులు మరియు భక్తులు ప్రయత్నించారు. చివరికి ఇంద్రజుమ్న మహారాజు దీన్ని కనుగొని పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ నీలచక్రం గోపురంపై ఉండి భక్తులకి దారి నడిపే చిహ్నంగా భావించబడుతుంది. ఇనుము ఉపయోగం లేకపోవడం. పూరి జగన్నాథ ఆలయంలో ఇనుముని ఉపయోగించకపోవడానికి ప్రధాన కారణం ఆధ్యాత్మిక విశ్వాసం మరియు నిర్మాణ నైపుణ్యం. ఇనుమును పవిత్రమైన పదార్థంగా భావించరాదు అనే నమ్మకం మరియు ఇంటర్లాకింగ్ టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల ఇనుము
అవసరం లేకుండానే నిర్మాణం చేయడం జరిగింది. ఈ విధంగా పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో శాస్త్రవేత్తలకు కూడా అందని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.